హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక 132 కేవీ సబ్‌స్టేషన్ 132 కేవీ బై 33 కేవీ సబ్‌స్టేషన్‌కి విజిట్‌కి వచ్చాము. సో 132 బై 33 కేవీ సబ్‌స్టేషన్. సో దిస్ ఈజ్ కంట్రోల్ రూమ్ బిల్డింగ్. అక్కడ మనకు మొత్తం యాడ్ కనిపిస్తుంది. నేను మీకు బిల్డింగ్ పైనుండి చూపిస్తాను మొత్తం వ్యూ. సబ్‌స్టేషన్ ఫిజికల్ వ్యూ చూసే కన్నా ముందు నేను ఇదే ప్లేలిస్ట్‌లో ఒకటి సింగిల్ లైన్ డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 132 బై 33 కేవీ సబ్‌స్టేషన్‌ని. ఆ వీడియో చూస్తే మీకు ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. సో దాని లింక్ కూడా దీంట్లో షేర్ చేస్తాను. సో మీరు అది చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో నేను రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 days పట్టింది. సో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళందరూ పక్కా లైక్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సో అలాంటప్పుడే నేను ఇలాంటి వీడియోస్ చేసి మీ వరకు తీసుకురాగలుగుతాను. థ్యాంక్ యూ. బిల్డింగ్ పై నుండి స్విచ్ యాడ్ చూస్తున్నాము. ఫస్ట్ టవర్స్ కనిపిస్తున్నాయి. 132 కేవీ బస్సు, ట్రాన్స్ఫార్మర్స్, 33 కేవీ బస్సు అండ్ 33 కేవీ ఫీడర్స్ ఇమినేట్ అవుతున్నాయి. సో ఈ సబ్‌స్టేషన్‌కి మనకు వేరే ఏదైనా సబ్‌స్టేషన్ నుండి 132 కేవీ సబ్‌స్టేషన్ నుండి కానీ లేదంటే ఏదైనా జనరేటింగ్ స్టేషన్ నుండి కానీ ఫీడర్స్ వస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇది 132 కేవీ ట్రాన్స్మిషన్ ఫీడర్. సో ట్రాన్స్మిషన్ టవర్ నుండి డైరెక్ట్గా 3 ఫేజెస్ ఇక్కడ వచ్చేసి భూమి దగ్గర టర్మినేట్ అవుతున్నాయి. సో టర్మినేట్ అవ్వడం అంటే డైరెక్ట్గా భూమికి కనెక్ట్ చేయలేదు. సో త్రూ ఇన్సులేటర్తో టర్మినేట్ చేశారు. ఎందుకంటే మనకు భూమి అంతా కూడా కండక్టింగ్ మెటీరియల్. సో డైరెక్ట్గా మనం పవర్ కండక్టర్స్ని తీసుకొచ్చి భూమికి డైరెక్ట్గా ఎక్కడ గ్రౌండింగ్ పాయింట్స్ ఉన్న దగ్గర కానీ ఎర్తింగ్ అయ్యే వాటికి కానీ డైరెక్ట్గా ఇవ్వము. సో ఎక్కడ కనెక్ట్ చేసినా ఇన్సులేషన్తోనే కనెక్ట్ చేస్తాము. సో దాని తర్వాత ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ 3 ఫేజెస్ నుండి ఒక 3 డ్రాపర్లు కిందికి వచ్చినాయి చూడండి. కిందికి ఇట్లా డ్రాప్ అయిపోయినాయి. సో డ్రాప్ అయి 3 ఎక్విప్మెంట్లకు కనెక్ట్ అయినాయి. ఈ 3 ఎక్విప్మెంట్సే లైట్నింగ్ అరెస్టర్లు. సో నేను మీకు ముందే చెప్పాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో ఈ ఎక్విప్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓవరాల్గా ఇక్కడ ఎలా పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది అన్నది చూద్దాము. సో దాని తర్వాత ఇక్కడ ఈ 2 సీవీటీలు ఉన్నాయి కదా. సో ఈ 2 సీవీటీలు వాటికి కూడా సేమ్ లైక్ అలాగే డ్రాపర్స్తో కనెక్ట్ చేశారు. సో దాని తర్వాత ఐసోలేటర్ ఉంది. సో ఐసోలేటరు క్లోజ్డ్ కండిషన్లో ఉంది. సో మనం దాన్ని ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఐసోలేటర్స్ తర్వాత మనకు సీటీలు ఉన్నాయి. సో ఇవి 132 కేవీ సీటీలే. ఇదంతా 132 కేవీ వోల్టేజ్ లెవెల్. సో ఎక్విప్మెంట్ అంతా కూడా 132 కేవీ వోల్టేజ్ లెవెల్కి డిజైన్ చేసి ఉంటుంది ఇన్సులేషను. సో సీటీలకి ఉన్న పీటీలకి సీవీటీలకి కనెక్షన్ మీరు చూసి ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఎందుకనేది చూద్దాము. చూడండి ఇది కూడా సిపిఎల్ స్ట్రక్చర్ పైనే ప్లేస్ చేసి ఉంది. దాని తర్వాత మనకు సర్క్యూట్ బ్రేకర్ ఉంది. సర్క్యూట్ బ్రేకర్ తర్వాత మళ్ళీ ఐసోలేటర్ ఉంది. ఐసోలేటర్ తర్వాత మళ్ళీ మనకు 132 కేవీ బస్ ఉంది. చూడండి క్లియర్గా ఇదంతా బస్సు, 3 ఫేజ్ బస్సు. సో దాని తర్వాత మళ్ళీ ఒక ఐసోలేటర్ ఉంది. ఇది కూడా 132 కేవీ. ఎందుకంటే మనం ఇది 132 కేవీ బస్ అంటే 132 కేవీ బస్కి కనెక్ట్ అయినంతా 132 కేవీ ఎక్విప్మెంటే ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ ఒక సర్క్యూట్ బ్రేకర్ ఉంది చూడండి. ఆ సర్క్యూట్ బ్రేకర్ తర్వాత మళ్ళీ సీటీలు ఉన్నాయి. సర్క్యూట్ బ్రేకర్ ఒకటే అంటే అందులో 3 ఫేజెస్ ఉంటాయి. సో గ్రూప్ ఆపరేటెడ్. సో ఒకటి ఇండివిజువల్గా ఆపరేట్ అవ్వదు. సో గ్రూప్ ఆపరేషన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎల్ఈఎస్ ఉన్నాయి. ఇవి సేమ్ సిపిఎల్ స్ట్రక్చర్ పైన 3 ఫేజెస్లో లైట్నింగ్ అరెస్టర్లు ఉన్నాయి. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ హెచ్వి బుషింగ్స్కి కనెక్షన్ వెళ్ళింది. చూడండి ఇది ట్రాన్స్ఫార్మర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది 132 బై 33 కేవీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 16 MVA పవర్ కెపాసిటీ. అయ్యో మనకి ఇక్కడ కనిపించేది వచ్చేసి 132 కేవీ బస్సు. సో అది ట్విన్ మూస్ అనేది కండక్టర్ టైపు. సో ట్విన్ అనేది డబుల్ కండక్టర్ యూజ్ చేసినాం చూడండి, సింగిల్ కాకుండా. సో అందుకే ట్విన్ అంటున్నాము. సో మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఫీడర్ 132 కేవీ టవర్ ఉంది చూడండి. టవర్ నుండి డైరెక్ట్గా ఇటు మనకు బస్కి తీసుకొస్తున్నాము 132 కేవీ వోల్టేజ్. సో నెక్స్ట్ 132 కేవీ లెవెల్
బస్ నుండి ట్రాన్స్ఫార్మర్లకు కనెక్ట్ అయి ఉన్నాయి. మీకు ట్రాన్స్ఫార్మర్లు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకు 3 పీటీలు కనిపిస్తున్నాయి 3 ఫేజెస్కి. 132 kV పీటీలు ఇవి. పీటీలు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు వోల్టేజ్ మెజర్మెంట్కి. సో ఇవి బస్ నుండి ఐసోలేటర్కి, నెక్స్ట్ ఐసోలేటర్ తర్వాత పీటీలకు డైరెక్ట్ కనెక్ట్ చేసి ఇక్కడే టెర్మినేట్ అయ్యి. సో నెక్స్ట్ ఎల్వి బుషింగ్స్ నుండి జంపర్స్ పైకి వెళ్ళిపోయినాయి. సో ఇది ఆక్సిలరీ బస్సు, ట్రాన్స్ఫార్మర్ ఆక్సిలరీ బస్సు. సో ఎల్వి బుషింగ్స్, హెచ్వి బుషింగ్స్ ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ మాత్రమే వోల్టేజ్ లెవెల్స్ మారుతాయి. సో 132 నుండి 33 kVకి స్టెప్ డౌన్ చేస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్. సో అది బేసిక్ ప్రిన్సిపల్ ట్రాన్స్ఫార్మర్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ బస్ నుండి ఆక్సిలరీ బస్ నుండి పైన మీకు త్రూ ఇన్సులేటర్స్, అవి ఇన్సులేటర్స్తో అక్కడ మనం కనెక్ట్ చేసి తర్వాత డైరెక్ట్గా కిందకి తీసుకొచ్చినాము. పైన ఎల్ఏస్ ఉంటాయి. భూమి పైన మీకు లైటింగ్ 33 kV లైట్నింగ్ అరెస్టర్లు కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి సీటీలు ఉన్నాయి, మళ్ళీ 33 kV సీటీలు ఇవి. సో సీటీల తర్వాత సర్క్యూట్ బ్రేకరు, మళ్ళీ ఐసోలేటర్. ఇక్కడ ఐసోలేటర్ ఓపెన్ ఉంది, ఓపెన్ కండిషన్. సో ఇది మనకు మళ్ళీ 33 kV బస్సు. సో 33 kV బస్సు అంటే బస్సులో అన్ని డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇటు సైడ్ ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇటు సైడ్ ఫీడర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫీడర్స్, సేమ్ వోల్టేజ్ లెవెల్ ఉన్న ఫీడర్స్ కానీ పీటర్స్ కానీ ఈ బస్ పైన కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ ఐసోలేటరు బస్ తర్వాత, దాని తర్వాత మళ్ళీ సర్క్యూట్ బ్రేకరు, 33 kV సర్క్యూట్ బ్రేకరు. ఈ 33 kV సిటీస్ తర్వాత 33 kV ఐసోలేటర్. మళ్ళీ పైన అక్కడ చూస్తే మనకు లైట్నింగ్ అరెస్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇలా వెళ్ళిపోతే మళ్ళీ 33 kV ఫీడరు. ఇక్కడ నుండి మనకు 33 kV సబ్స్టేషన్కి వెళ్ళిపోతుంది ఈ ఫీడర్స్. అక్కడ నుండి 33/11 kV స్టెప్ డౌన్ చేసుకొని మనకు విలేజెస్కి ఇచ్చేసుకుంటాం. ఇదంతా 33 kV బస్సు. క్లియర్ ఇక్కడ నుండి అక్కడ వరకు కనిపిస్తుంది చూడండి స్ట్రైట్గా. సో నా లెఫ్ట్ సైడ్ చూస్తే ట్రాన్స్ఫార్మర్లు లెఫ్ట్ సైడ్లో 132 kV లెవెల్ని 33 kV లెవెల్కి స్టెప్ డౌన్ చేసి, సో ఈ బస్కి 33 kV లెవెల్కి వోల్టేజ్ తీసుకొస్తున్నాయి. సో తర్వాత ఈ 33 kV లెవెల్ ఉన్న వోల్టేజ్ని మనం త్రూ దట్, సో ఇది వచ్చేసి మనకు మెయిన్ కంట్రోల్ రూమ్ బిల్డింగ్. సో దీని నుండే మనము కంట్రోలింగ్ ఆపరేషన్స్ కానీ లేదంటే మానిటరింగ్ ఆపరేషన్స్ కానీ మనం చేస్తాము. పోల్స్ ఉన్నాయి చూడండి, పోల్స్ అండ్ లైన్స్ ఉన్నాయి కదా 33 kV ఫీడర్స్తోని ముందున్న 33 kV సబ్స్టేషన్స్కి సప్లై తీసుకెళ్ళిపోతాం. 33 kV లెవెల్లో పీటీలు ఉన్నట్టుగానే ఇక్కడ 33 kV లెవెల్లో కూడా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసి ఇవి 3 నెంబర్ పీటీలు. సో అవి ఇక్కడ ఐసోలేటర్లు కనిపిస్తున్నాయి కదా, ఐసోలేటర్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సో ఐసోలేటర్ నుండి బస్కి కనెక్ట్ అయినాయి 33 kV బస్కి. సో 33 kV బస్ తర్వాత ఐసోలేటర్ నుండి పీటీలు. సో అక్కడే టెర్మినేట్ అయిపోతుంది. సో పీటీల నుండి మనం వోల్టేజ్ మెజర్ చేసుకుంటాం. సో ఈ సబ్స్టేషన్ కూడా సప్లై అవసరం ఉంటుంది. సప్లై మీన్స్ పవర్ అవసరం ఉంటుంది. సో ఆ పవర్ మరి వేరే సబ్స్టేషన్ నుండి తీసుకొచ్చుకోవడం కాకుండా డైరెక్ట్ ఇక్కడ 33 kV లెవెల్ మనకు ఉంటుంది వోల్టేజ్. సో ఆ 33 kV లెవెల్ని ఇక్కడ బస్ నుండి ఐసోలేటర్ కనెక్ట్ చేసి, సో ఈ ఐసోలేటర్స్ నుండి జంపర్తోని ఇక మధ్యలో ఫ్యూజెస్ కూడా పెట్టుకున్నారు ప్రొటెక్షన్ కోసం. ఇక ఫ్యూజ్ నుండి స్టేషన్ ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చేసుకున్నారు. సో స్టేషన్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి, సబ్స్టేషన్లో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. సో ఈ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ నుండి స్టెప్ డౌన్ అవుతుంది 33 kV లెవెల్ నుండి. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇది హెచ్వి అన్నట్టు బుషింగ్స్. సో 33 kV లెవెల్. సో ఇక్కడ ఈ బుషింగ్స్ వచ్చేసి 440 volts 3 phase. సో ఇక్కడ నుండి కేబుల్స్ తోని సో సబ్స్టేషన్ లోపలికి సప్లై వెళ్ళిపోతుంది. సింగిల్ ఫేజ్ వచ్చేసి 230 volts, 3 phase వచ్చేసి 440 volts. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ సప్లై దేనికి యూజ్ చేస్తామంటే, సో మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది ఏంది 132 kV వోల్టేజ్, 33 kV వోల్టేజ్. బట్ ఆ రెండింటిని తీసుకొచ్చి మనం ఇక్కడ ఉన్న లైటింగ్ కానీ ఇక్కడ ఉన్న కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఈ కూలింగ్ ఫ్యాన్స్ రన్ చేయడానికి యూజ్ చేయలేం. సో ఆ 33 kV లెవెల్ని 440 volts కి కన్వర్ట్ చేసుకొని స్టెప్ డౌన్ చేసుకొని మనం ఇక్కడ ఇవి వాడుతున్న ఫ్యాన్స్ వచ్చేసి 3 phase ఫ్యాన్స్. సో వీటికి 440 volts ఇస్తాం. సో అలాగే ఇక్కడ యార్డ్లో లైటింగ్ కనిపిస్తుంది మీకు పైన చూస్తే. సో నైట్ టైంలో లైటింగ్ కావాలి కాబట్టి లైట్స్కి కూడా సింగిల్ ఫేజ్ సప్లై 230 volts సప్లై ఇచ్చి
మనం లైటింగ్ ప్రొవైడ్ చేస్తాం సబ్స్టేషన్కి. సో ఇదంతాకి కూడా మనకు స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంటుంది. ఇక్కడ పిట్స్ లాగా ఉన్నాయి, సమ్ చూస్తుంటే ట్యాప్లు ఉన్నాయి, వాటికి లోపల ఏదో మెటీరియల్ కూడా ఉంది. సో వీటిని ఎర్త్ పిట్స్ అంటాము. సో ఎర్త్ పిట్స్ ఎందుకంటే మనం ఈ సబ్స్టేషన్లలో ఇప్పుడు ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటుందో వాటికి ఎర్తింగ్ ప్రొవైడ్ చేయాలి. సో ఎర్తింగ్ ప్రొవైడ్ చేస్తాము. ప్రొవైడ్ చేసిన ఎర్తింగ్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలి. సో ఎంత మినిమం ఉంటే అంత సేఫ్ మనం కాబట్టి. సో ఎత్తు పిట్లని ఇలా ప్రొవైడ్ చేసేసి వీటిని ఒక చార్కోల్ వేస్తాం లోపల. సో మళ్ళీ ఫ్రీక్వెంట్ గా వాటర్ కూడా పడతాము. వాటర్ పట్టడం వల్ల ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు కంప్లీట్ గా చూస్తే సబ్స్టేషన్ మొత్తము ఒక మెటల్ తో ఫిల్ చేసి ఉంది, కంకరాలతో. సో ఎందుకంటే సో స్టెప్ పొటెన్షియల్ అండ్ టచ్ పొటెన్షియల్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవి కూడా క్లియర్ గా నేను నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను. సో వాటి కోసం అని చెప్పేసి మెటల్ స్ప్రెడ్డింగ్ మొత్తం చేసి పెడతారు. సో ఇక్కడ ఇంకా కేబుల్ ట్రెంచెస్ కూడా ఉన్నాయి. మనకి ఏవైతే కంట్రోలింగ్ కేబుల్స్ అన్నీ ఈ ట్రెంచెస్ నుండి కంట్రోల్ రూమ్ కి వెళ్ళిపోతాయి. సో వాటిలలో కూడా శాండ్ ఫిల్ చేసి ఉంటుంది. ఇక్కడ చూపించడానికి క్లియర్ గా లేదు. సో కేబుల్ స్లాబ్స్ వేసేసి పైన మొత్తం. ఇక్కడ మీరు ఇంకోటి చూడొచ్చు, సిలిండర్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ మనకు. ఇవి CO2 సిలిండర్స్. ఇక్కడ చూస్తే క్లియర్ గా అనిపిస్తుంది చూడండి. సో ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ ఏమన్నా వచ్చి ఫైర్ క్యాచ్ అయినప్పుడు మనం ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడానికి ఈ సిలిండర్స్ యూజ్ చేస్తాము. సేమ్ ఏముండదు, సింపుల్ గా ఇక్కడ ఒక లాక్ ఉంది చూడండి. ఈ లాక్ రిలీజ్ చేసేసి తీసేస్తే రిలీజ్ అయిపోతుంది. సో ఈ వాల్ దింపితే ఇక్కడ నుండి మనకు డైరెక్ట్ గా CO2 గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. అది ఎక్కడైతే ఫైర్ వస్తుందో దానిపైన యాక్ట్ చేయించాలి. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ కంట్రోల్ రూమ్ బిల్డింగ్. సో దీని నుండే మనము కంట్రోలింగ్ ఆపరేషన్స్ కానీ లేదంటే మానిటరింగ్ ఆపరేషన్స్ కానీ మనం చేస్తాము. ఇదే DC బ్యాటరీ సెట్. సో సబ్స్టేషన్లో AC సప్లైతో పాటు DC సప్లై కూడా యూజ్ చేస్తాం మనము. 220 volts 100 AH DC బ్యాటరీ సెట్ ఇది. సో ఎప్పుడైతే మనకి AC సప్లై ఫెయిల్ అవుతుందో మనం ఆఫ్ చేస్తాము. ఆ కండిషన్లలో రిలేస్కి కానీ ప్యానల్స్ కానీ DC సప్లై వీటి నుండే వెళ్తుంది. ఇక మనం చూసేటివే కంట్రోల్ అండ్ రిలే ప్యానల్స్. సో దీనిలో మీరు చూడవచ్చు TNC స్విచ్చెస్ కానీ, రిలేస్, ఎనర్జీ మీటరు, డిస్ప్లే మీటర్స్, అనౌన్సియేటరు. సో ప్రతి ప్యానల్ పైన ఇలానే ఉంటాయి. 130 kV ఫీడర్స్కి, PTRస్కి, 33 kV ఫీడర్స్కి. మనం అక్కడ స్టేషన్ సప్లై అన్నాం చూసండి. AC సప్లై కోసం LTAC ప్యానల్, నెక్స్ట్ AC టు DC కన్వర్ట్ చేయడానికి DC ఛార్జరు. సో ఇందాక బ్యాటరీ చూసినాం కదా, సో దానికోసము PTDP. దీంట్లోనే మనం 130 kV అండ్ 33 kV వోల్టేజ్ PT నుండి తీసుకొచ్చిన కనెక్షన్స్ ఉంటాయి. ఇది 130 kV 33 kV వోల్టేజ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదర్ సబ్స్టేషన్స్తో కమ్యూనికేట్ చేయడానికి మనకు ల్యాండ్లైన్ ఫోన్లు కూడా ఉన్నాయి. సో ఇదంతా మనకు త్రూ PLCతో జరుగుతుంది. OPGW వైర్ కూడా యూజ్ చేసుకుంటాం మనం కమ్యూనికేషన్కి. సో అది ఇప్పుడు చూపిస్తా. సో ఇవి బ్యాటరీస్ 24 సెల్స్ ఉంటాయి. ఈచ్ 2 volts 48 volts. సో ఇది ఛార్జరు, ఇది చూడండి. ఇది ఎక్విప్మెంట్, PLCC ఎక్విప్మెంట్. సో కమ్యూనికేషన్ కోసం యూజ్. ఇది లాగ్ బుక్. ఈచ్ అవర్ రీడింగ్ దీంట్లో మనం నోట్ చేసుకుంటాం. సో ప్రతి అవర్కి మానిటర్ చేయడానికి ఇక్కడ స్టాఫ్ ఉంటారు. సో ఇక్కడ కూర్చొని మనకు రీడింగ్స్ ఏవైతే ప్యానల్స్ పైన కనిపిస్తాయో అవన్నీ నోట్ చేసుకుంటారు.